మాట తగిలింది, వెంటనే మంట రగిలింది, గుడ్డు పగిలింది, ఫ్లెక్సీ చిరిగింది. హోంమంత్రి అనిత వర్సెస్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య మొదలైన డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లిపోయింది. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం విమర్శలతో దాడి చేసుకుంటున్నారు. కొన్ని చోట్లయితే రోడ్డెక్కిన తెలుగు మహిళలు అమర్నాథ్ తీరు పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. సీన్ నెంబర్ 1 లొకేషన్ మచిలీపట్నం బస్టాండ్ సెంటర్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫోటోపై కోడిగుడ్లు చెప్పులతో అటాక్. సీన్ నెంబర్ 2 లొకేషన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం. ఇక్కడ కూడా అమర్నాథ్ ఫ్లెక్సీపై గుడ్లు పగిలాయి. ఈ రెండు చోట్లే కాదు, పలు చోట్ల రోడ్డెక్కిన టీడీపీ మహిళా నేతలు గుడివాడ అమర్నాథ్ పై తమ నిరసనను తెలిపారు. మహిళలను గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తీరు మారకపోతే తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు. గుడివాడ అమర్నాథ్ పై కూటమి పార్టీల కార్యకర్తలతో పాటు నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అమర్నాథ్ పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడతామని ఎంపీ బైరెడ్డి సబరి హెచ్చరించారు. 5 ఏళ్లలో ఒక్క సంస్థనైనా రాష్ట్రానికి తీసుకురాలేని వ్యక్తి మహిళలపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అమర్నాథ్ ఇంట్లో మహిళలు లేరా అంటూ ప్రశ్నించారు ఎంపీ సబరి. 5 సంవత్సరాలు ఆయన ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక సంస్థ తీసుకొచ్చాడా? అక్కడ దావోస్ కి పోతే మాకు చలి, అందుకే పోలేము అన్నోడు ఈ రోజు మహిళల గురించి మాట్లాడతాడు. ఇంట్లో మహిళలు లేరా? వాళ్ళ ఇంట్లో భార్య లేదా? లేకపోతే పిల్లలు లేరా? కూతుర్లు లేరా? ఎట్లా మాట్లాడతారండి ఆయన? ఖచ్చితంగా మహిళలు అందరూ కూడా ఆయన పైన కేసులు పెడతాము. మేము ఖచ్చితంగా ఏంటి తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రిక్ట్ ఉంటది మహిళల జోలికి వస్తే అని మాత్రం తెలియదు. వైసీపీలో ఇలాంటి నాయకులకే ప్రాధాన్యత ఉందంటూ విమర్శిస్తున్నారు కూటమి నేతలు. మహిళలను అవమానించే వ్యాఖ్యలను ప్రజలు సహించరన్నారు. ఇలాంటి వాళ్లకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అంటున్నారు మంత్రి ఆనం. నిన్ననే చూసాం, ఆ పార్టీ ఒక మాజీ మంత్రి ఒక మహిళ గురించి ఏ విధంగా మాట్లాడాడు, ఎంత తోలనాడారో. వాక్యం మాట ఎలా ఉన్నా ఒక మహిళ గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు కావు, అనేక రకాలుగా ఉంటాయి. మనం ఈరోజు సమాజంలో మహిళా సమాన శక్తికి ఎదగాలి, సమానమైనటువంటి ప్రాతిపదికన మహిళలను ముందుకు నడపాలని చేసేటువంటి ఈ సమాజంలో మహిళ గురించి తక్కువగా మాట్లాడేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా అది పొరపాటు, తప్పు అని చెప్పి చెప్పక తప్పదు. కట్టుబొట్టు గురించి మాట్లాడడం ఏంటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి కూటమి నేతల నుంచి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏ రాజకీయ నాయకుడికి ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మొదట నీ తల్లికి కాళ్ళకి నమస్కారం చేసి బయటకు వస్తావు. ఒక పదవి నీకు వచ్చినప్పుడు అటువంటి తల్లిని నీ పక్కన పెట్టుకొని, అలాగే భార్యని పక్కన పెట్టుకొని, చెల్లిని పక్కన పెట్టుకొని, కూతుర్ని పక్కన పెట్టుకొని, ఎదుటి కుటుంబ స్త్రీల గురించి, మహిళల గురించి మీరు ఈ మాదిర విచ్చలవిడిగా కామెంట్ చేయడం అనేది నిజంగా అది హర్షణీయం కాదు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అమర్నాథ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలి తప్ప మహిళల కట్టుబొట్టుపై కమెంట్లు చేయడం కరెక్ట్ కాదన్నారు. అనితపై వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్టేనని, ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తోందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పాలసీలపై విమర్శలు చేయడంలో తప్పులేదు, కానీ రాజకీయ నేతలపై వ్యక్తిగత దూషణలు వద్దని అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.